హాయ్! ఐ యామ్ డాక్టర్ టి. శ్రీనివాసులు. ఈరోజు మనం వివిధ పోటీ పరీక్షల్లో ప్రధాన అంశాల్లో ఒకటైనటువంటి క్లాక్ గడియారం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటగా గడియారం యొక్క డయల్ ఎలా ఉంటుంది? దాంట్లో ఎన్ని ముళ్ళులుంటాయి? వాటి మధ్య కోణం ఎంత? ఎప్పుడు కలుసుకుంటాయి? ఎప్పుడు వ్యతిరేక దిశలో ఉంటాయి? ఎప్పుడు లంబకోణంలో ఉంటాయి? అనే వివిధ అంశాలపైన చర్చిద్దాం. మొదటగా అవర్ డివిజన్ గంట వ్యవధి అంటే ఏంటి? మనము గడియారం యొక్క డయల్ ఏ ఆకారంలో ఉంటుంది? వృత్తాకారంలో ఉంటుంది. ఈ వృత్తాకారంలో ఉన్నటువంటి డయల్‌ను మనం 12 భాగాలుగా చేద్దాం. 12 సమబాన భాగాలుగా చేద్దాం. సో, 12 సమాన భాగాలుగా చేసినప్పుడు 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో, ఇలా 12 సమాన భాగాలుగా చేసాం. ఈ ప్రతి సమాన భాగాన్ని మనం ఏమంటామంటే అవర్ డివిజన్ అంటాం. గంట వ్యవధి. ది డయల్ ఆఫ్ ఏ క్లాక్ ఈజ్ ఎ సర్కిల్. ది డయల్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 12 ఈక్వల్ పార్ట్స్. ఈచ్ ఈక్వల్ పార్ట్ ఈస్ కాల్డ్ అవర్ డివిజన్. దిస్ ఈస్ కాల్డ్ అవర్ డివిజన్. మరి ఒక అవర్ డివిజన్‌కి ఎంత? వి నో దట్ 1 complete rotation equal 360 degrees. This 360 degrees divided into 12 equal parts, each part get 30 degrees. That means 1 hour space equal to how much? 30 degrees. డైలీ మనం 12 సమాన భాగాలుగా చేస్తాం కాబట్టి 360 డిగ్రీలను 12 సమాన భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క సమాన భాగానికి 30 డిగ్రీలు ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే గంట వ్యవధి అవర్ స్పేస్ అంటాం. This is called hour space. 1 hour space equal to 360 degrees. Next, minute space. What is the minute space? Minute space అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ గడియారం యొక్క డయల్లో మనం 12 గంటలని చెప్పుకుందాం. అవర్స్ ఇది 12 అండి. ఇది 1. ఈ 12 to 1 ఉన్న పార్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే 5 భాగాలు చేస్తాం. అదేవిధంగా ప్రతి గంటను కూడా 5 భాగాలు చేస్తాం. అంటే 12 5 ఎంత? 60. 60 సమాన భాగాలుగా విభజించినట్లయితే ప్రతి సమభాగమును మనం ఏమంటామంటే మినిట్ స్పేస్ అంటాం. ఒక మినిట్ గ్యాప్‌లో ఎంతైతే ఉంటుందో దాన్నే మినిట్ స్పేస్ అంటాం. ఈ మినిట్ స్పేస్‌కి ఎన్ని డిగ్రీస్? మనకు తెలుసు మొత్తం 360 డిగ్రీలు పూర్తి భ్రమణం కంప్లీట్ రొటేషన్ ఈక్వల్ 360. దాన్ని ఈక్వల్‌గా 60 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. 61 జా 6 జా. సో, ఒక భాగానికి ఎంత అవుతుంది? 6 డిగ్రీలు. దీన్నే మనం ఏమంటామంటే మినిట్ స్పేస్, నిమిషాల వ్యవధి అంటాం. ఒక నిమిషం వ్యవధికి 6 డిగ్రీలు ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎంత భ్రమణం చెందుతుంది అనే దాని గురించి చూద్దాం. మనకు తెలుసు ఒక పూర్తి భ్రమణం అంటే ఎంత? 360 డిగ్రీలు. మరి ఫస్ట్ గంటల ముళ్ళు గురించి చూద్దాం. తర్వాత నిమిషాల ముళ్ళు గురించి చూద్దాం. లేదంటే ఫస్ట్ నిమిషాల ముళ్ళు చూడండి. 1 అవర్‌లో ఒక గంట కాలంలో ఒక గంటలో నిమిషాల ముళ్ళు అంటే మినిట్ హ్యాండ్. మినిట్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది? 360 డిగ్రీస్ మూవ్ అవుతుంది. అంటే 12 మీద ఉన్నది మళ్ళీ 12కి వస్తుంది. ఒక గంట కాలం. ఒక గంట అంటే ఎంత? 60 నిమిషాలు. 60 మినిట్స్‌లలో 360 డిగ్రీస్ మూవ్ అవుతుంది, కదులుతుంది. మరి 1 మినిట్‌లో ఎంత మూవ్ అవుతుంది? 1 మినిట్‌లో 360/60 అంటే 61 జా 60. అంటే ఒక నిమిషంలో 6 డిగ్రీలు కదులుతుంది. ఒక గంటలో 360 డిగ్రీలు కదిలితే ఒక నిమిషంలో 6 డిగ్రీలు కదులుతుంది. In 1 hour, minute hand moves 360 degrees. In 1 minute, 6 degrees. అదేవిధంగా ఒక గంట కాలంలో ఇప్పుడు అవర్ హ్యాండ్ గురించి చూద్దాం. అవర్ హ్యాండ్ గంటల ముళ్ళు. గంటల ముళ్ళు ఎంత కదులుతుంది చూడండి. ఒక గంట కాలంలో అన్నప్పుడు 12 మీద ఉన్నది 1కి వస్తుంది. లేదంటే 1 మీద ఉన్నది 2కి వస్తుంది. అంటే ఎంత కదులుతుంది? 5 నిమిషాల వ్యవధి. 5 నిమిషాల వ్యవధి అంటే ఎంత? అవర్ డివిజన్ అంటాం. అంటే ఎన్ని డిగ్రీలు? 30 డిగ్రీలు కదులుతుంది. ఒక గంటలో. ఒక గంట అంటే 30 డిగ్రీలు. గంట అంటే 60 నిమిషాలు కదా! ఇన్ 60 మినిట్స్ ఇట్ మూవ్స్ 30 డిగ్రీస్. మరి 1 మినిట్ అయితే ఎంత మూవ్ అవుతుంది? ఇన్ 1 మినిట్ 30/60 అంటే ఎంతండి? హాఫ్ డిగ్రీ. హాఫ్ డిగ్రీ మూవ్ అవుతుంది. ఇక్కడ ప్రధానంగా 4 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక గంటలో నిమిషాల ముళ్ళు 360 డిగ్రీలు భ్రమణం చెందుతుంది. అనగా ఒక నిమిషంలో 6 డిగ్రీలు భ్రమణం చెందుతుంది లేదా కదులుతుంది. ఒక గంట కాలంలో గంటల ముళ్ళు
30 డిగ్రీలు భ్రమణం చెందితే 1 నిమిషంలో హాఫ్ డిగ్రీ భ్రమణం చెందుతుంది. ఇది గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు భ్రమణానికి సంబంధించింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. నిమిషాల ముళ్ళు గురించి ఆలోచించండి. నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు ఎలా కదులుతాయి? ఒక నిమిషంలో 1 మినిట్. ఒక నిమిషంలో నిమిషాల ముళ్ళు అంటే మినిట్ హ్యాండ్. నిమిషాల ముళ్ళు. మినిట్ హ్యాండ్ ఎంత కదులుతుంది? 6 డిగ్రీలు కదులుతుంది. అదే గంటల ముళ్ళు అంటే అవర్ హ్యాండ్. అవర్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది? హాఫ్ డిగ్రీ మూవ్ అవుతుంది. ఎంత ఎక్కువ వేగంతో తిరుగుతుంది? 5½ డిగ్రీస్. అంటే దీన్నే మనం ఏమంటామంటే సాపేక్ష వేగం అంటాం. ఒక నిమిషంలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కన్నా 5½ డిగ్రీలు వేగంగా కదులుతుంది. దీన్ని మనం ఏమంటామంటే సాపేక్ష వేగము అంటాం. In 1 minute, minute hand moves 5½ degrees more than the hour hand. This is called relative speed. దీన్నే మనం ఏమంటామంటే సాపేక్ష వేగము అంటాం. సో ఇప్పుడు ఇది సాపేక్ష 1 మినిట్‌లో. నెక్స్ట్ ఇప్పుడు 1 అవర్‌లో ఎంత మూవ్ అవుతుంది చూద్దాం. ఇప్పుడు ఒక గంట కాలం తీసుకుందాం. ఇంతకుముందు 1 నిమిషం తీసుకున్నాం. ఇప్పుడేం తీసుకున్నాం? ఒక గంటలో. ఇన్ 1 అవర్ మినిట్ హ్యాండ్ అంటే నిమిషాల ముళ్ళు ఎంత మూవ్ అవుతుంది? 60 మినిట్స్ స్పేసెస్ మూవ్ అవుతుంది. అదే అవర్ హ్యాండ్ గంటల ముళ్ళు ఎంత మూవ్ అవుతుంది? 5 మినిట్స్ స్పేసెసే మూవ్ అవుతుంది. సో మరి ఎంత ఎక్కువ మూవ్ అవుతుంది? 55 మినిట్స్ స్పేసెస్. ఒక గంట కాలంలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కన్నా 55 నిమిషాల వ్యవధి ఎక్కువగా కదులుతుంది. 55 నిమిషాల వ్యవధి ఎక్కువగా కదులుతుంది. ఇన్ 1 అవర్ ఇన్ 1 అవర్ మినిట్ హ్యాండ్ మూవ్స్ 55 మినిట్స్ స్పేసెస్ మోర్ దాన్ ద అవర్ హ్యాండ్. దట్ ఈస్. సో వాట్ ఈస్ ద వెలాసిటీ? వీటి వేగాల నిష్పత్తి ఎంత? వేగాల నిష్పత్తి మనం చెప్పొచ్చు. మినిట్ హ్యాండ్ స్పీడ్ ఎంతండి? 60 మినిట్స్ స్పేసెస్. అవర్ హ్యాండ్ స్పీడ్ ఎంత? 5. మరి మినిట్ హ్యాండ్‌కి అవర్ హ్యాండ్‌కి మినిట్ హ్యాండ్‌కి రేషియో ఎంత కనుక్కుందాం. మినిట్ హ్యాండ్ ఈస్ట్ అవర్ హ్యాండ్. మినిట్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది? 60. అవర్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది? 5. 5 1 జా 5 12 జా. వాటి నిష్పత్తి ఎంత? 12:1. మినిట్ హ్యాండ్ టు అవర్ హ్యాండ్, లేదంటే అవర్ హ్యాండ్ టు మినిట్ హ్యాండ్ అంటే ఏమవుతుంది? 1:12 అవుతుంది. 1:12. వీటి మధ్య మనం సాధారణంగా సమస్యలు సాధించేటప్పుడు ఒక షార్ట్‌కట్‌ని యూజ్ చేస్తాం. ఆ షార్ట్‌కట్ ఎలా వచ్చిందనేది ఫస్ట్ ఇక్కడ చూద్దాం. మనకు తెలుసు వి నో దట్ ఏంటి? ఒక గంట కాలంలో ఇన్ 1 అవర్ ఒక గంటలో మినిట్ హ్యాండ్ ఎంత గెయిన్ చేస్తుందండి? 55 మినిట్స్ స్పేసెస్ చేస్తుంది. 55 మినిట్స్ స్పేసెస్. ఒక గంట కాలంలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కన్నా 55 నిమిషాల వ్యవధిని లబ్ధి పొందుతుంది. ఒక గంట అంటే ఎంత? 60 నిమిషాలు. 60 మినిట్స్. 60 నిమిషాలలో 55 మినిట్స్ స్పేసెస్ లాభాన్ని చేకూరిస్తే మరి 1 మినిట్‌లో ఎంతొస్తుంది? అంటే 55/60 11 మినిట్స్ స్పేసెస్. 1 మినిట్‌లో. మరి అదే 1 మినిట్ స్పేస్ కావాలంటే ఎంత టైం పడుతుంది? అంటే రివర్స్‌లో అవుతుంది. 60/55 మినిట్స్. 60/55 మినిట్స్. దీన్నే 5 12 జా 5 11 జా. సో 12/11 మినిట్స్. మరి ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ మినిట్ స్పేసెస్ గ్యాప్ ఉంటే వాటి టైం ఎంత పడుతుంది అంటే 12x/11. 12x/11 ఏమని రాసుకోవచ్చు? x/11 మినిట్స్. సో ఇదే షార్ట్‌కట్‌గా యూజ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి. ఒక గంటలో నిమిషాల ముళ్ళు ఎంత లబ్ధి పొందుతుంది? ఒక గంటలో 55 నిమిషాల వ్యవధి మినిట్ స్పేసెస్‌ని లబ్ధి పొందుతుంది. ఒక గంట కాలం అంటే 1 మినిట్స్ 55 మినిట్ స్పేసెస్ కావాలంటే ఎంత టైం పడుతుంది? 60 మినిట్స్ అంటే 1 అవర్. 55 మినిట్ స్పేసెస్ గ్యాప్ ఉండాలంటే 2 ముళ్ళ మధ్య. సో 2 ముళ్ళ మధ్య 55 మినిట్ స్పేసెస్ గ్యాప్ ఉండాలంటే 1 అవర్ పడితే ఎక్స్ మినిట్ స్పేసెస్ గ్యాప్ ఉండాలనుకుంటున్నాం.
మరి ఎంత టైం తీసుకుంటుంది అంటాం. అప్పుడు ఏం రాస్తారు? సో ఇక్కడ చూడండి 55 మినిట్స్ స్పేసెస్ గ్యాప్ ఉండాలంటే 60 టైం పడుతుంది. మరి x మినిట్స్ స్పేసెస్ ఉండాలంటే x బై 55 ఇంటూ 60 5తో 5 12 జా 5 11 జా సో 12x బై 11 మినిట్స్ అంటే రెండు ముళ్ళ మధ్య x మినిట్స్ స్పేసెస్ గ్యాప్ ఉండాలంటే టైం తీసుకునే టైం ఎంత 12x బై 11 దీన్నే x బై 11 మినిట్స్ అని చెప్తాం. దిస్ ఇస్ ద షార్ట్ కట్ ఆర్ ఏదైనా అనుకోవచ్చు, మనం ఇది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి 12 గంటల నుంచి అంటే 12 గంటలప్పుడు 1 గంటప్పుడు ముళ్ళ మధ్య ఎంత మినిట్ స్పేసెస్ గ్యాప్ ఉంటుంది అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 1:00 అప్పుడు ఎంత మినిట్ స్పేస్ గ్యాప్ ఉంటుంది. 1:00 అన్నప్పుడు ఇది ఇక్కడ ఉంటుంది అవర్ హ్యాండ్, ఇక్కడ మినిట్ హ్యాండ్ ఉంటుంది. వీటి మధ్య ఎంత స్పేస్ గ్యాప్ ఉంటుంది 5. మరి 2:00 అన్నప్పుడు ఇది ఎప్పుడు ఫిక్స్డ్ అండి, ఇది మినిట్ హ్యాండ్, ఇది ఫిక్స్డ్. 2:00 అన్నప్పుడు ఇక్కడ చేంజ్ అయింది అనుకోండి ఎంత ఉంది 10 మినిట్ స్పేసెస్ గ్యాప్. 3:00 3 ఇంటూ 5 15 మినిట్ స్పేసెస్ గ్యాప్. 4:00 అప్పుడు 4 ఇంటూ 5 20. ఆ విధంగా 5 గంటలప్పుడు 25 నిమిషాల మినిట్ స్పేసెస్. 6 గంటల సమయంలో అట్ ద టైమ్ ఆఫ్ 6:00 30 మినిట్స్ స్పేసెస్ గ్యాప్ ఉంటుంది. 7:00 35, 8:00 40 మినిట్స్ స్పేసెస్, 9:00 45 మినిట్స్ స్పేసెస్, 10:00 50 మినిట్స్ స్పేసెస్ గ్యాప్. దిస్ ఈస్ ఓన్లీ టేక్ క్లాక్ వైజ్ డైరెక్షన్, సవ్య దిశలో మాత్రమే తీసుకుంటాం. 11:00 అప్పుడు వాటి మధ్య ముళ్ళ మధ్య స్పేస్ గ్యాప్ ఎంత ఉంటుందంటే 55 మినిట్స్ స్పేసెస్. 12:00 అప్పుడు 0 ఉంటుంది. సో ఇది మినిట్ స్పేసెస్ గ్యాప్ ఎంత ఉంటుందనే దాని కాన్సెప్ట్. నెక్స్ట్ ఎప్పుడు ఏకీభవిస్తాయి అనే దాని మీద చూద్దాం. రెండు ముళ్ళులు ఎప్పుడు ఏకీభవిస్తాయి? ఏకీభవించడం అంటే ఏంటి? కోయిన్సైడ్ అంటాం. కోయిన్సైడ్ అంటే ఏంటంటే ఒక ముళ్ళు రెండవ ముళ్ళు మీద ఉన్నప్పుడు, అంటే రెండు కూడా ఇలా ఒకదానిపైన ఒకటి ఉంటాయి, ఇలా ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ఏకీభవించడము అంటాము, కోయిన్సైడ్ అంటారు. అంటే వీటి కోయిన్సైడ్ అయినప్పుడు వాటి మధ్య కోణం ఏమైనా ఉంటుందా? ఏముండదు, 0 డిగ్రీస్ లేదంటే 0 మినిట్ స్పేసెస్. రెండు ముళ్ళ మధ్య 0 మినిట్ స్పేసెస్ లేదంటే 0 డిగ్రీల గ్యాప్ ఉన్నట్లయితే ఆ రెండింటిని ఏమంటామంటే ఏకీభవించడం అంటాం. మరి ప్రతి గంటకు ఒకసారి ఏకీభవిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1:00 1 to 2 మధ్యలో అబ్జర్వ్ చేయండి, 1:05 అప్పుడు. 2 to 3 మధ్యలో అబ్జర్వ్ చేయండి, 2:10 అప్పుడు. 3 to 4 మధ్యలో అబ్జర్వ్ చేయండి, 3 to 4 మధ్యలో, 3:15 3:17 అప్రాక్సిమేట్లీ. ఈ విధంగా ప్రతి గంటకు ఒకసారి ఏకీభవిస్తాయి. మరి 12 గంటల్లో ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి? 12 సార్లు అనే సమాధానం వస్తుంది కాదు, కేవలం 11 సార్లు మాత్రమే ఏకీభవిస్తాయి. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, 11 to 1 మధ్యలో ఎన్నిసార్లు ఏకీభవించాలి? 2 సార్లు ఏకీభవించాలి, 2 గంటల సమయం కాబట్టి. కానీ ఒక్కసారి ఏకీభవిస్తాయి. ఇప్పుడు అది 12 గంటలకు, అందువల్ల ఒకటి తగ్గుతుంది. 12 గంటల్లో 11 సార్లు మాత్రమే ఏకీభవిస్తాయి. అంటే 24 గంటల్లో, అంటే ఒక రోజులో ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి? 22 సార్లు ఏకీభవిస్తాయి. ఓకే, ఇక్కడ రెండు ముళ్ళ మధ్య కోణము 0 డిగ్రీలు లేదా 0 నిమిషాల వ్యవధి ఉన్నట్లయితే ఏకీభవిస్తాయి అంటాము. ఏకీభవించినప్పుడు అంటే ప్రతి గంటకు ఒకసారి రెండు ముళ్ళు ఏకీభవిస్తాయి, కానీ 12 గంటల్లో కేవలం 11 సార్లు మాత్రమే ఏకీభవిస్తాయి. అనగా ఒక రోజులో 22 సార్లు మాత్రమే రెండు ముళ్ళు ఏకీభవిస్తాయి. The two hands of a clock are coincide. That means 0 minute spaces are 0 degrees apart. In every hour, one time coincide. But in every 12 hours, they coincide only 11 times. Because between 11 o'clock and 1 o'clock, they coincide only once at 12 o'clock. That means in one day, only 22 times coincide. 22 times coincide. 90 డిగ్రీస్ లంబకోణం అంటే ఏంటి? లంబకోణంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? రెండు ముళ్ళ మధ్య కోణము 90 డిగ్రీలు ఉన్నట్లయితే దాన్ని అప్పుడు మనం ఎలా ఉన్నాయంటాం? లంబకోణంలో ఉన్నాయంటాం. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండొచ్చు, ఒకసారి పై వైపు ఉంది, ఒకసారి రెండో వైపు. అంటే ప్రతి గంటకు 2 సార్లు లంబకోణంలో ఉంటాయి, కానీ 12 గంటల్లో కేవలం 22 సార్లే లంబకోణంలో ఉంటాయి. అంటే ఒక రోజులో కేవలం 44 సార్లు మాత్రమే లంబకోణంలో ఉంటాయి. ఓకే,
రెండు ముళ్ళ మధ్య కోణము 90 డిగ్రీలు లేదా 15 నిమిషాల వ్యవధి ఉన్నట్లయితే అవి లంబకోణంలో ఉన్నాయని చెప్తాము. అక్కడ ప్రతి గంటకు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ 1-2 మధ్యలో తీసుకోండి. 1-2 మధ్యలో 1-2 మధ్యలో తీసుకున్నప్పుడు ఎక్కడ లంబకోణంలో ఉంటాయి? 1-2 120 అప్పుడు, తర్వాత 150 అప్రాక్సిమేట్లీ ఆ ఏరియాలో. అంటే ప్రతి గంటకు 2 సార్లు లంబకోణంలో ఉంటాయి. కానీ 12 గంటల్లో కేవలం 22 సార్లు మాత్రమే లంబకోణంలో ఉంటాయి. ఎందుకంటే 2-4 మధ్యలో 3 o'clock అనేది రెండిటికి కామన్‌గా వస్తుంది. 8-10 మధ్యలో కూడా 3 o'clock అనేది రెండిటికి కామన్‌గా ఒక్కసారి వస్తుంది 9 o'clock అప్పుడు. అందువల్ల 2 సార్లు అక్కడ కోల్పోతాం. ఇది లంబకోణంలో ఉండడం. The two hands are at right angle. That means angle between the two hands is 90 degrees or 15 minute spaces apart. This happens twice in every hour, but 12 hours they are at right angle in 22 times only. So in one day 22 plus 22 44 times. In one day 44 times two hands are at right angle. నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశ అంటే ఏంటి? వ్యతిరేక దిశలో ఉండడం అంటే ఏంటి, ఎలా ఉంటుంది చూద్దాం. గడియారంలో రెండు ముళ్ళు ఇక్కడ అబ్జర్వ్ చేసి మీకు తెలిసిపోతుంది. 6 o'clock గంటల ముళ్ళు కింది భాగంలో ఉంది, నిమిషాల ముళ్ళు పై భాగంలో ఉంది. ఇలా ఉన్నప్పుడు దాని వ్యతిరేక దిశ అంటాం. అంటే వీటి మధ్య ఎన్ని డిగ్రీలు ఉంది? 180 degrees ఉంది. లేదంటే ఎన్ని నిమిషాల వ్యవధి ఉంది? 30 minute spaces. 30 minute spaces 30 నిమిషాల వ్యవధి లేదా 180 డిగ్రీలు ఉన్నట్లయితే ఆ రెండు ముళ్ళు వ్యతిరేక దిశలో ఉన్నాయంటాం. ప్రతి గంటకు ఒకసారి వ్యతిరేక దిశలో ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. 12 to 1 మధ్యలో 12:30 అప్రాక్సిమేట్లీ, 1 to 2 మధ్యలో 1:35 అప్రాక్సిమేట్లీ. సో ఈ విధంగా ప్రతి గంటకు ఒకసారి వ్యతిరేక దిశలో ఉంటాయి. కానీ 12 గంటల్లో కేవలం 11 సార్లు మాత్రమే వ్యతిరేక దిశలో ఉంటాయి. ఎందుకంటే 5 to 7 మధ్యలో 6 o'clock అప్పుడు మాత్రమే వ్యతిరేక దిశలో ఉంటాయి, 2 సార్లు ఉండవు. అందువల్ల ఒక రోజులో కేవలం 22 సార్లు మాత్రమే వ్యతిరేక దిశలో ఉంటాయి. The two hands of a clock are in opposite direction or opposite to other or opposite direction. Then the between the two hands of a clock is 180 degrees or 30 minute spaces apart. In every hour they are in opposite direction one time only, but in 12 hours only 11 times. Because between 5 and 7 o'clock they are in opposite only once at 6 o'clock. So hence they are opposite 11 times in 12 hours or 22 times in 24 hours. One day లో 22 times మాత్రమే ఉంటాయి. మరి ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్పుకోవాలి మనం. ఏంటంటే సరళ రేఖ మార్గంలో ఉండడం. సరళ రేఖ అంటే స్ట్రైట్ లైన్గా ఉండడం. సరళ రేఖ అంటే ఇక్కడ మనం రెండు రకాల సందర్భాలు ఉంటాయి. ఒకటి ఏకీభవించడం, రెండోది వ్యతిరేక దిశలో ఉండటం. మరి మనకు తెలుసు ఇది సరళ రేఖనే అంటాం, ఇది కూడా సరళ రేఖనే అంటాం. మరి రెండు ముళ్ళు ఏకీభవించినప్పుడు సరళ రేఖలో ఉన్నాయని చెప్పొచ్చు, వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు కూడా సరళ రేఖలోనే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉన్నాయి కాబట్టి. అయితే ఇక్కడ 12 గంటల్లో ఎన్నిసార్లు సరళ రేఖ ఏకీభవిస్తాయి? 11 సార్లు. ఎన్నిసార్లు వ్యతిరేక దిశలో ఉంటాయి? 11 సార్లు. అంటే మొత్తం ఎన్ని? 22 సార్లు సరళ రేఖలో ఉంటాయి. 12 గంటల్లో 22 సార్లు సరళ రేఖలో ఉంటే ఒక రోజులో 44 సరళ రేఖల్లోకి వస్తాయి. 44 సార్లు. The two hands are in straight line when either coincide or opposite direction. In every hour twice. In 12 hours 22 times. In one day 44 times. ఓకే, మొదటి టైప్ ప్రాబ్లమ్స్. గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత అని చెప్పు మనం యూజ్ చేసే ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ 11/2 minutes 30 into hours. Angle between the two hands of a clock equal to modulus of 11/2 minutes 30 into hours. This is the formula. Now ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ టైప్ క్వశ్చన్స్. గడియారంలో 4 గంటల 20 నిమిషాల సమయంలో రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత? ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 4:20. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ బేస్ తీసుకుందాం, తర్వాత ఫార్ములా బేస్ చేద్దామండి. 4:20 ఫస్ట్ మినిట్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది? మినిట్ హ్యాండ్ 12 మీద ఉందనుకుందాం. ఎంత మూవ్ అవుతుంది? 20 minutes కదా. 20 ఒక మినిట్కి ఎన్ని డిగ్రీస్ మూవ్ అవుతుంది? 6 degrees.
So 20 into 6 degrees equal 120 degrees. The minute hand moves 120 degrees. ఇప్పుడు అవర్ హ్యాండ్ గంటల ముళ్ళు కొద్దాం. In 4 hours, each hour 30 degrees. 30 degrees into 4 hours plus half degree in 1 minute. So half degree into 20 minutes. So 30 into 4, 120 degrees. Half into 20, 10 degrees. Total 130 degrees. Our hand moves 130 degrees. Minute hand moves 130 degrees. What is the difference? 10 degrees. So therefore, the angle between the two hands is 10 degrees. 4 గంటల 20 నిమిషాల సమయంలో రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత ఉంటుంది? 10 డిగ్రీలు ఉంటుంది. లేదు, ఫార్ములా యూజ్ చేస్తా అంటే సెకండ్ మెథడ్ చూడండి. ఫార్ములా ప్రకారం 11/2 మినిట్స్ ఎన్ని అండి? 20. 30 into hours. How many hours? 4 hours. Okay. 2 1 ja 2 10 ja 10 into 11 110 minus 30 into 4 120. Modulus of kada 110 degrees minus 120 degrees equal 10 degrees. This is the solution for the given problem. ఇదే మనకు కావాల్సినటువంటి సొల్యూషన్. నా ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. గడియారంలో 10 గంటల 36 నిమిషాల సమయంలో రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత అంటున్నాడు. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఎట్ 10:36. ఇప్పుడు చూడండి, మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్దాం. ఫస్ట్ 10:36 అన్నాం కదా. ఫస్ట్ అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ కొద్దాం. మినిట్ హ్యాండ్ నిమిషాల ముళ్ళు ఎంత తిరుగుతుంది? 36 మినిట్స్ తిరుగుతుంది. ఒక్కొక్క మినిట్కి ఎంత డిగ్రీస్ తిరుగుతుంది? 6 డిగ్రీస్ మూవ్ అవుతుంది. 36 into 6 216 డిగ్రీస్, 216 డిగ్రీలు. సో ఇప్పుడు అవర్ హ్యాండ్కి వచ్చేద్దాం. గంటల ముందుకు వద్దాం. 10 అవర్స్ అన్నాడు. ఒక్కొక్క అవర్కి ఎంత? 30 డిగ్రీస్ మూవ్ అవుతుంది. 10 into 30 డిగ్రీస్ ప్లస్ హాఫ్ మినిట్, హాఫ్ డిగ్రీ ఇంటూ ఒక్కొక్క మినిట్కి 36. చూద్దాం. 10 3s are 300 డిగ్రీస్ ప్లస్ హాఫ్ 36 అంటే ఎంత అండి? హాఫ్ ఆఫ్ ద 36 అంటే 18. సో ఈక్వల్ టు 318 డిగ్రీస్. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 318కి 216కి equal to 102 degrees. So this is the answer. Angle between the two hands of a clock at 10:36 is 102 degrees. 10 గంటల 36 నిమిషాల సమయంలో రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత అంటే 102 డిగ్రీలు. లేదు, సెకండ్ మెథడ్ ఫార్ములా వేసి చూద్దాం. 11/2 minutes 30 into hours. ఈ ఫార్ములా యూజ్ చేద్దాం, మాడ్యులస్ చేద్దాం. 11/2 minutes ఎన్ని నిమిషాలు? 36. 36 minutes. 30 into hours. How many hours? 10 hours. So 2 1 ja 2 18 ja 18 into 11 180 plus 11 18 అంటే 198 minus 300. సో 198 minus 300 అంటే ఎంత అవుతుంది? 102. సో 102 degrees. సో ఇలా కూడా చేయొచ్చు. సెకండ్ టైప్ ప్రాబ్లమ్స్. 1-2 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలోని రెండు ముళ్ళు ఏకీభవిస్తాయి? ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 1 and 2 o'clock ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ కోయిన్సైడ్. 1 to 2 అన్నాడు కదా. 1 o'clock అప్పుడు వాట్ ఇస్ ద మినిట్ స్పేసెస్ గ్యాప్ ఎంత ఉంటుంది? 5. ఇప్పుడు ఏమన్నాడు? కోయిన్సైడ్ అన్నాడు. కోయిన్సైడ్ అంటే ఏకీభవించడం. కోయిన్సైడ్ అయినప్పుడు వాటి మధ్య ఎంత మినిట్ స్పేసెస్ ఉండాలి? 0 మినిట్ స్పేసెస్ ఉంటుంది గ్యాప్. మరి 1 o'clock అప్పుడు 5 మినిట్ స్పేసెస్, కోయిన్సైడ్ అయితే 0. మొత్తం కలిపి ఎంత అండి? 5 మినిట్ స్పేసెస్. మనం షార్ట్ కట్ చెప్పుకున్నాం. ఏంటి ఫార్ములా? x/11 minutes. సో అంటే 5/11 minutes. ఆన్సర్ ఏమవుతుంది? 1 గంట 1 hour 5/11 minutes. ఈ టైంలో కోయిన్సైడ్ అవుతాయి, ఏకీభవిస్తాయి. 1 to 2 మధ్యలో అండ్ ఎప్పుడు రెండు ముళ్ళు ఏకీభవిస్తాయి. At what time between 1 and 2 o'clock the two hands of a clock coincide? At 1 o'clock the gap between our hand and minute hand is 5 minute spaces. Coincide means we know that when the two hands are coincide, there between the two 0 minute spaces, there is a gap between the two hands is 0 minute spaces.
So 0 plus 5 equal 5 minute spaces. What is the shortcut formula? We know the formula. X by 11, 5 by 11 minutes. So what is the answer? 1 hour, 5 by 11 minutes. ఈ టైంలో ఈ రెండు ముళ్ళు కోయిన్సైడ్ అవుతాయి. ఇంకొకటి చూద్దాం. మనకు ఒకవేళ 2 to 3 అని ఇచ్చాడు అనుకోండి ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం అప్పుడు ఇక్కడ చూద్దాం. 2 to 3 అని ఇచ్చాడు. 2 అవర్స్ అప్పుడు ఎంత గ్యాప్ ఉంటుంది? 10 మినిట్స్ స్పేసెస్ ప్లస్ వాటి మధ్య కోయిన్సైడ్ అయినప్పుడు ఎంత? 0 మినిట్స్ స్పేసెస్. మొత్తం కలిపి ఎంత అండి? 10. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 10 by 11 మినిట్స్. అంటే ఆన్సర్ 2 గంటల ఎట్ ద టైం 2 గంటల 10 by 11 నిమిషాల సమయంలో రెండు ముళ్ళు ఏకీభవిస్తాయి. ఇంకో ప్రాబ్లం తీసుకున్నాను. 2 మరియు 3 గంటల మధ్యలో ఏ సమయంలో రెండు ముళ్ళు కలుసుకుంటాయి? ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 2 and 3 o'clock ది 2 hands of a clock coincide. ఆల్రెడీ డిస్కస్ వన్స్ డిస్కస్ ద ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి చూద్దాం. 2 to 3. 2 o'clock అప్పుడు మనకు తెలుసు, ఆల్రెడీ చెప్పుకున్నాం. హౌ మెనీ మినిట్ స్పేసెస్ గ్యాప్? ఎంత నిమిషాల వ్యవధి గ్యాప్ ఉంటుంది? 10 ప్లస్ కోయిన్సైడ్ అంటే ఎంత? 0. సో ఆన్సర్ 10 మినిట్ స్పేసెస్. వాట్ ఇస్ ద ఆన్సర్? 10 by 11 minutes. సో అంటే 2 hours 10 by 11 minutes స్పేసెస్ అప్పుడు ఆ రెండు కూడా ఏమవుతాయి? కోయిన్సైడ్ అవుతాయి. థర్డ్ టైం. ఇప్పుడు దీంట్లో ఒకసారి మనం అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడే చేసా చూడండి. 2 to 3, 192, 2 to 3, 3 to 4, 4 to 5, 5 to 6. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అంతే, నేను చెప్తాను ఒకసారి చూడండి. 1 to 2 o'clock అన్నప్పుడు ఎంత చెప్పాను? 1 అన్నప్పుడు కోయిన్సైడ్ కాబట్టి అన్నిటి 0 అంటే సేమ్ ఉంటుంది. 5 by 11. మరి 2 to 3 అన్నప్పుడు 2 అంటే ఎంత? 2 hours అన్నప్పుడు 10 minutes స్పేసెస్. 10 by 11. 3 అన్నప్పుడు 3 5s are 15 ప్లస్ 0 అంటే 15. 15 by 11. కానీ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా ఇది. 15 by 11 అంటే 15 11తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 కోషెంట్ వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఎంత? 4. సో 1 plus 15 ఎంత అండి? 16, 4 by 11. ఇప్పుడు 4 to 5 అన్నప్పుడు చూడండి 20 మినిట్స్ స్పేసెస్ గ్యాప్ ఉంటుంది. 20 by 11. ఇక్కడ 20 చూడండి, 11 2s are 22, సారీ 11 1s are 11, ఇట్ ఇస్ బ్యాలెన్స్ 9. సో ఇవన్నీ ఇక్కడ యాడ్ అవుతుంది. సో 21 9 by 11. 25 మినిట్స్ స్పేసెస్ అన్నాను. 25 అయితే 5 to 6 అన్నప్పుడు 11 1s are 11 2s are అంటే 2తో గ్యాప్ అయితే ఎంత ఉందండి? రిమైండర్ 3. ఈ 2 ఇక్కడ యాడ్ అవుతుంది. 25 plus 2 27, 3 by 11. 6 to 7 o'clock. 6 అన్నప్పుడు ఎంత అవుతుంది? 30. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 30 by 11. ఈ 30 అన్నప్పుడు 11 2s are 22, వాట్ ఇస్ ద బ్యాలెన్స్ 8. సో ఈ 2 ఇక్కడ యాడ్ అవుతుందండి. ఎందుకు అవుతుందంటే ఇంటీజర్ పార్ట్ కదా. 30 plus 2 32, 8 by 11. ఇన్ ద సేమ్ మేనర్ 7 to 8, 8 to 9, 9 to 10, 10 to 11. సో దీస్ ఆర్ ద సొల్యూషన్స్. నెక్స్ట్ టైం. 4 మరియు 5 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలోని రెండు ముళ్ళు లంబకోణంలో ఉంటాయి? ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 and 5 o'clock the two hands of a clock are at right angle. ఇక్కడ ఎందుకు ఏ సమయంలో అన్నాను అంటే 2 సార్లు ఉంటుంది లంబకోణంలో. ఒకటి అప్పర్ పార్ట్లో ఉంటుంది, ఒకటి డౌన్ పార్ట్లో ఉంటుంది. ఒకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ విధంగా ప్రతి గంటకి 2 సార్లు లంబకోణంలో. ఇప్పుడు చూద్దాం. 4 to 5 o'clock అన్నాను కదా. 4 to 5 o'clock 4 5 గంటల మధ్య అన్నప్పుడు ఇక చూడండి 4 to 5 మనకు 4 o'clock అప్పుడు ఎంత గ్యాప్ ఉంటుంది? 4 o'clock మినిట్ స్పేసెస్ ఎంత గ్యాప్ ఉంటుంది? 20 మినిట్ స్పేసెస్ గ్యాప్. ఇది తర్వాత రైట్ యాంగిల్ అన్నాను. రైట్ యాంగిల్ 90 degrees లంబకోణం అన్నాను. లంబకోణం అన్నప్పుడు పై వైపు ఉండొచ్చు, కింది వైపు ఉండొచ్చు. ఎన్ని మినిట్ స్పేసెస్? 15 మినిట్ స్పేసెస్. అప్పర్ పార్ట్ +15గా తీసుకుంటే డౌన్ పార్ట్ -15, లేదంటే -15 +15 రెండు తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లం చూడండి. ఫస్ట్ 20 మినిట్ స్పేసెస్ -15 అంటే ఎంత? 5 మినిట్ స్పేసెస్ ఒకటి. 20 + 15 అంటే 35 ఒకటి. ఇప్పుడు ఆన్సర్ చూడండి. 5 by 11. ఇక్కడ 35 కదా. 35 by 11. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. 35
11తో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. ఆ 3 వచ్చి యాడ్ చేస్తే 35 + 3 38. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. 38 3/11. ఆన్సర్ చెప్పండి. 4 గంటల 1 5 5/11 నిమిషాలప్పుడు, రెండోది 4 గంటల 38 3/8 11 మినిట్స్. ఈ రెండు కూడా ఆన్సర్సే. ఓకే, నౌ వన్స్ అగైన్ 4 to 5. There is a 20 minute space gap between the two hands at 4 o'clock. At the time of 4 o'clock, 20 minute spaces gap. 20 minute spaces. At right angle, we know that plus or minus 15. One is plus 15, other was minus 15. On the top, upper, anti-clockwise direction and clockwise direction. So 20 minus 15 equal how much? 5. 20 plus 15 equal 35. So tan 5 means 5/11. 35/11. మన 11తో 3 times డివిజిబుల్ అవుతుంది. ఇంకా రిమైండర్ ఎంత అండి? 2. సో ఆన్సర్ 35 + 3 38. 2/11 minutes. So what is the answer? 4 o'clock 4 5/11 minutes. 4 hours 38 2/11 minutes. సో ఈ రెండు కూడా మనకు ఆన్సర్స్ అవుతాయి. వన్ మోర్ ప్రాబ్లం. 8 మరియు 9 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలోని రెండు ముళ్ళులు లంబకోణంలో ఉంటాయి? ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 8 and 9 o'clock ద టూ హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్? సో ఇక్కడ 8 to 9 అన్నాడు కదా. 8 to 9 అయినప్పుడు ఒకసారి చూద్దాం. గ్యాప్ ఎంత ఉంటుంది? ఫస్ట్ 8 o'clock అప్పుడు మినిట్ స్పేసెస్ ఎంత గ్యాప్ ఉంటుందండి? 5 8s 40. ఇప్పుడు రైట్ యాంగిల్ అన్నాడు. రైట్ యాంగిల్ అన్నప్పుడు లంబకోణం అన్నప్పుడు ఎంత? ప్లస్ ఆర్ మైనస్ 15. సో ఫస్ట్ వన్ 40 minus 15 ఈక్వల్ 25. సెకండ్ వన్ 40 + 15 అంటే ఎంత అండి? 55. ఇప్పుడు చూడండి 25 అన్నప్పుడు 25/11. 11తో ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 2 times. వాట్ ఇస్ ద రిమైండర్? 3. సో 25 + 2 27 3/11 minutes. And one more time, another time 55/11. 11తో 5 times అవుతుంది, 0 రిమైండర్. కాబట్టి 55 + 5 అంటే ఎంత అండి? 60 minutes. సో ఇక్కడ ఫస్ట్ 8 hours 27 3/11 minutes. రెండోది 8 hours 60 minutes అంటే ఎంత అండి? 9 o'clock. 9 గంటలప్పుడు ఒకటి, రెండోది 8 గంటల 27 3/11 నిమిషాలప్పుడు రెండు ముళ్ళులు లంబకోణంలో ఉంటాయి. నెక్స్ట్ టైప్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. టోటల్గా అన్ని అవర్స్ని చేశాను. ఫస్ట్ 1 to 2 o'clock అన్నప్పుడు ఎలా ఉంది చూడండి. 1 to 2 o'clock అన్నప్పుడు మనకు ఎంత వస్తుంది? 1 అంటే 5 మినిట్ స్పేసెస్. దానికి మనం ఇక్కడ 5 వస్తుందండి. ఇది 5 1 o'clock. దీనికి 15 యాడ్ చేయాలి, 15 సబ్ట్రాక్ట్ చేయాలి. 5 - 15 ఎంత అండి? -10. -10 అనేది ఉండదు కాబట్టి 1 hour యాడ్ చేసుకుంటాం, 60 అవుతుంది. 60 అయితే ఇప్పుడు ఎంత ఉంది? 50. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 50/11 ఒకటి. తర్వాత 5 + 15 అంటే ఎంత? 20. సో 20/11 ఒకటి, 50/11 ఒకటి. సింప్లిఫై వి గెట్ ద ఆన్సర్. సో ఇవన్నీ కూడా 2 to 3 అనుకున్నాం అనుకోండి. 10 - 15 అంటే ఎంత అండి? -5. -5 ఉండదు కాబట్టి యాడ్ 60 55. సో 55 అంటే మనకు తెలుసు 55/11 ఈజీ నథింగ్ బట్ 60 minutes అంటే 3 o'clock. ఒకటి 3 o'clock అవుతుంది, రెండోది ఎంత? సో 25/11 సింప్లిఫై వి గెట్ 27 3/11 minutes. సో ఈ విధంగా 3 to 4 4 to 5 5 to 6 7 10 to 11 అన్నీ కూడా చేయొచ్చు. గెట్ ద సేమ్ ఆన్సర్స్, సింపుల్ వే. Next time, at what time between 1 and 2 o'clock the two hands of the clock are in opposite direction? 1 మరియు 2 గంటల సమయంలో రెండు ముళ్ళులు ఏ సమయంలో వ్యతిరేక దిశలో ఉంటాయి? వ్యతిరేక దిశ అంటే మనకు తెలుసు ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనకేంటి? ఈ రెండింటి మధ్య గ్యాప్ ఏముంటుంది?
30 మినిట్ స్పేసెస్ గ్యాప్ ఉంటుంది. అది +30 అయినా కావచ్చు, -30 అయినా కావచ్చు. సో 30 మినిట్ స్పేసెస్ గ్యాప్. 1 అండ్ 2 o'clock అన్నాడు కదా! 1-2 o'clock అప్పుడు ఎంత గ్యాప్ ఉంటుంది మామూలుగా అయితే? 5 మినిట్ స్పేసెస్. 5 మినిట్ స్పేసెస్ గ్యాప్ ఉంటుంది. మరి ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు ఏం చెప్పాలి? 30. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 5 + 30. సో ఆన్సర్ 35. 35. సో 35 కాబట్టి 35/11. మరి 11తో 3 టైమ్స్ పోతుందండి. 33 పోతే 2 ఉంటుంది. అంటే 38 2/11 మినిట్స్. ఇది 1-2 o'clock మధ్య 1 మరియు 2 గంటల మధ్యలో 2 ములులు వ్యతిరేక దిశలో ఉంటాయి. ఎప్పుడుంటాయి? 1 గంట 38.2/11 నిమిషాలప్పుడు వ్యతిరేక దిశలో ఉంటాయి. At the time of 1 hour 38 2/11 minutes. At the time of 38 2/11 minutes. సో ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంటాయి. సో నెక్స్ట్ క్వెషన్. 10-11 o'clock. 10 మరియు 11 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలోని 2 ములులు వ్యతిరేక దిశలో ఉంటాయి? At what time between 10 and 11 o'clock the two hands of the clock are in opposite direction? At what time between 10 and 11 o'clock the two hands of a clock are in opposite direction? 10 మరియు 11 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలోని 2 ములులు వ్యతిరేక దిశలో ఉంటాయి? ఇప్పుడు 10 o'clock 11 o'clock అన్నప్పుడు చూడండి. 10-11 వీటి మధ్య 10 o'clock అప్పుడు ఎంత గ్యాప్ ఉంటుంది? 50 మినిట్ స్పేసెస్. మరి ఆపోజిట్ డైరెక్షన్ అంటే అది చూద్దాం. అది +30 అయినా కావచ్చు, -30. 50 మోర్ దాన్ అంటే 50, 30 యాడ్ చేస్తే అవుతుంది కాబట్టి 50 మినిట్ స్పేసెస్‌లోంచి 30 మినిట్ స్పేసెస్ తీసేయండి. అప్ టు 1 to 6 యాడ్, మోర్ దాన్ 6 to అంటే 6 to 12 సబ్ట్రాక్ట్ చేయండి. 50 to 30 మైనస్ అంటే ఎంత అవుతుందండి? 20 మినిట్ స్పేసెస్. సో 20/11. 11 1 జా 11, 9 రిమైండర్. సో 21 9/11 మినిట్స్. 10 hours 21 9/11 మినిట్స్. ఈ టైంలో అవి ఏమవుతాయి? అపోజిట్ డైరెక్షన్‌లో ఉంటాయి. వ్యతిరేక దిశలో ఉంటాయి. నెక్స్ట్. At what time, next type problem. At what time between 3 and 4 o'clock when the minute hand is 4 minute spaces ahead of the hour hand? 3-4 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలోని 2 ముళ్ళ మధ్య 5 నిమిషాల వ్యవధి ఉంటుంది? 4 నిమిషాల వ్యవధి ఉంటుంది. 4 నిమిషాల వ్యవధి అనేది 2 రకాలుగా ఉంటుంది. 4 మినిట్ స్పేసెస్ గ్యాప్ అనేది 2 టైప్స్‌లో ఉంటుంది. ఒకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో ఉండొచ్చు. రెండోది క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో కూడా ఉండొచ్చు. సో కాబట్టి ఒకటి +4 ఆర్ రెండోదేంటి -4. 3-4 o'clock అన్నాడు. 3-4. 3 o'clock అప్పుడు ఎంత గ్యాప్ ఉంటుంది మినిట్ స్పేసెస్? 15 మినిట్ స్పేసెస్ గ్యాప్ ఉంటుంది. వాడు అడిగింది ఏంటి? గివెన్ 4 మినిట్ స్పేసెస్ ఎపార్ట్ అన్నాడు. సో కాబట్టి మేబీ +4 ఆర్ -4. సో 15 - 4 ఈక్వల్ హౌ మచ్? 11. 15 + 4 ఈక్వల్ హౌ మచ్? 19. సో ఆన్సర్ 11/11, that is nothing but 12 minutes. Second one 19/11. So 1 time పోతుందండి. 8 రిమైండర్. సో 28/11 మినిట్స్. సో 3 గంటల 12 నిమిషాలప్పుడు ఒకసారి, 3 గంటల 28/11 నిమిషాలకు ఒకసారి వాటి మధ్య 4 మినిట్ స్పేసెస్ 4 నిమిషాల వ్యవధి అనేది ఉంటుంది. At what time between 4 and 5 o'clock when minute hand is 24 minute spaces ahead of the hour hand? 4-5 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలోని 2 ముళ్ళ మధ్య 24 నిమిషాల వ్యవధి ఉంటుంది? 4-5 గంటల మధ్య అన్నాడు. అంటే 4 to 5. మరి 4 గంటల సమయంలో at the 4 o'clock the gap between the hour hand and minute hand is 20 minute spaces. 4 గంటలప్పుడు ముళ్ళ మధ్య 20 నిమిషాల వ్యవధి గ్యాప్ ఉంటుంది. తర్వాత వాడు అడిగింది ఏంటి?
24 కావాలంటున్నాడు. అంటే మేబీ క్లాక్‌వైజ్ డైరెక్షన్ అండ్ యాంటీ క్లాక్‌వైజ్ డైరెక్షన్. అంటే మేబీ +24 ఆర్ -24. సో 20 - 24 ఈక్వల్ హౌ మచ్? -4. -4 అనేది ఉండదు కాబట్టి ఏం చేస్తాం? బారోయింగ్ జస్ట్ లైక్ 1 అవర్. సో 60 యాడ్ చేస్తాం. 60 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 56. 56. So what is the answer? 56. 56 by 11. So 56 by 11 అంటే సో ఇక్కడ 56 by 11 అంటే ఏమవుతుందని 5తో ఓకే 1 రిమైండర్ 56 ప్లస్ 5 61 అంటే మనకు 60 అవర్స్ అంటే 1 అవర్ వచ్చేస్తుంది 1 by 11 minutes. Second one 20 plus 24 equal to how much? 44 అన్నప్పుడు 44 by 11. సో 11తో 4 times పోతుందండి. రిమైండర్ 0 కాబట్టి 48. అంటే ఒకటి 4 గంటల 1 by 11 minutes అప్పుడు, సెకండ్ వన్ ఏంటంటే 4 hours 48 minutes అప్పుడు. సో వాటి మధ్య గ్యాప్ ఎంత ఉంటుందంటే 24 minutes స్పేసెస్ గ్యాప్ ఉంటుంది. Now, at what time between 3 and 4 o'clock when minute hand is 24 head of the hour hand, 24 degrees. 3-4 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలోని 2 ముళ్ళ మధ్య కోణం 24 డిగ్రీలు ఉంటుంది? 3 to 4 అన్నాడు. సో 24 డిగ్రీలు అంటే ఎంత? తెలుసు మనకు 1 minute space ఈక్వల్ హౌ మచ్? 6 degrees. మరి 24 degrees అంటే ఎంత అండి? సో 4 minute spaces. సో 3 to 4 అన్నప్పుడు మనకు తెలుసు we know that ఎంత గ్యాప్ ఉంటుంది? 15 minute spaces. మనకు కావాల్సింది ఎంత? 4. కాబట్టి మేబీ +4 ఆర్ -4. సో ప్లస్ ఆర్ -4 కాబట్టి 15 - 4 11. 15 + 4 equal 19. So 11 by 11 equal nothing but 12 minutes. Second one 19 by 11 equal 28 by 11 minutes. At the time of 3 hours 12 minutes and 3 hours 28 by 11 minutes. ఒకసారి 3 గంటల 12 నిమిషాలప్పుడు, రెండోసారి 3 గంటల 28 by 11 నిమిషాలప్పుడు వాటి మధ్య కోణం 24 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ స్లో ఎప్పుడు, ఫాస్ట్ ఎప్పుడు అని అంటుంది. సాధారణంగా వెన్ ఇట్ ఈస్ స్లో ఆర్ వెన్ ఇట్ ఈస్ ఫాస్ట్. జనరల్గా ఒకసారి కోయిన్సైడ్ అయిన తర్వాత, ఏకీభవించిన తర్వాత, ఒకసారి ఏకీభవించిన తర్వాత మళ్ళీ ఏకీభవించడానికి ఎంత టైం పడుతుందంటే 65 by 11 minutes. సాధారణంగా ఇంత గ్యాప్లో 2 hands కోయిన్సైడ్ అవుతాయి. మరి ఇంతకంటే తక్కువ టైం తీసుకుంటే అంటే 2 ముళ్ళు ఏకీభవించడానికి పట్టే సమయం 65 by 11 నిమిషాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే, దీనికంటే ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్నట్లయితే అది స్లోగా తిరుగుతుందని అర్థము. 65 by 11 minutes కంటే ఎక్కువ సమయం తీసుకుంటే. మరి 65 by 11 కంటే తక్కువ సమయం తీసుకుంటే అది వేగంగా తిరుగుతుందని అర్థం. చూడండి, జనరల్లీ ఇన్ కరెక్ట్ వాచ్ there is a gap between the 2 hands of a clock is 65 by 11 minutes every time coincide. 2 hands coincide కావడానికి కరెక్ట్ వాచ్లో అయితే ఎంత? 65 by 11. If take the time more than 65 by 11 minutes, more than 65 by 11, it is very slow. It is slow. So next, less than 65 by 11 minutes, it is fast. So this is the meaning of fast, slow. Okay. జనరల్గా మనం ఒక రన్నింగ్ చేస్తుంది అనుకోండి, సాధారణంగా 12 నిమిషాల్లో తిరుగుతాడు. ఎవరైనా 11 నిమిషాల్లో తిరిగి వచ్చాడంటే అర్థం ఏంటి? వాడు వేగంగా తిరుగుతున్నాడని అర్థం. 13 నిమిషాల సమయం పట్టిందంటే అర్థం ఏంటి? వాడు స్లోగా తిరుగుతున్నాడని అర్థం. ఇక్కడ కూడా అంతే. యాక్చువల్గా టైం ఎంత? 65 by 11 minutes.
దానికంటే తక్కువ టైం తీసుకున్నాడు అంటే వేగంగా తిరుగుతున్నాడు, వాచ్ వేగంగా నడుస్తుంది అని అర్థం. తక్కువ టైం తీసుకుంటే. మరి ఎక్కువ టైం తీసుకున్నాడంటే అర్థం ఏంటి? స్లోగా తిరుగుతుందని అర్థం. Now, a wall clock strikes once at 1 o'clock, twice at 2 o'clock, 12 times at 12 o'clock. How many times will the bell be struck in the one day? క్వశ్చన్ ఏంటంటే, గడియారంలో 1 గంట సమయం ఉన్నప్పుడు 1 గంట కొడుతుంది, బెల్ కొడుతుంది వాచ్. 2 గంటలప్పుడు 2 బెల్లులు కొడుతుంది, 3 గంటలప్పుడు 3 బెల్లులు. ఆ విధంగా 12 గంటలప్పుడు కూడా 12 గంటలు కొడుతుంది. అయితే ఒక రోజులో అట్లాంటి బెల్లులు ఎన్ని వినపడతాయి అంటున్నాడు. అంటే 1 o'clock అప్పుడు 1 వినపడుతుంది, 2 గంటలప్పుడు 2 వినపడుతుంది, 1 o'clock అప్పుడు 1, 2 గంటలప్పుడు 2, 3 గంటలప్పుడు 3. ఆ విధంగా 12 గంటలప్పుడు 12. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎంత? 1 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత అప్ టు ఎంతవరకు? 12 అవర్స్, 12 o'clock. అంటే మనకు తెలుసు 12 ఇంటూ ఇక్కడ 1 2 టైమ్స్ వచ్చింది, 2 2 టైమ్స్ వచ్చింది, 3 టైమ్స్ 2 టైమ్స్ వచ్చింది, 12 కూడా 2 టైమ్స్ వచ్చింది. కాబట్టి 2 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ డాష్ అప్ టు 12. సో 2 ఇంటూ మన ఫార్ములా తెలుసు, n ఇంటూ n ప్లస్ 1/2 సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. మొదటి సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం ఏంటి? n ఇంటూ n ప్లస్ 1/2. n అంటే ఎంత? ఇక్కడ 12 ఇంటూ 12 ప్లస్ 1 అంటే ఎంత అండి? 13/2. 2 2 క్యాన్సిల్, 12 13 156. అంటే ఒక రోజులో ఎన్నిసార్లు ఆ గంటలు వినబడతాయి? 156 సార్లు వినబడుతుంది. A wall's clock takes 6 seconds to strike the number of at 6 o'clock. Find the time it takes to strike the number of hours at 11 o'clock. 6 గంటలప్పుడు 6 గంటలు కొట్టడానికి 6 సెకండ్ల సమయం తీసుకుంటే 11 గంటలప్పుడు 11 గంటలు కొడుతుంది. అప్పుడు ఎంత సమయం తీసుకుంటుంది అంటున్నాడు. అయితే ఇక్కడ మనం చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయాలి. సాధారణంగా 6 గంటలప్పుడు 6 సెకండ్ల టైం పడితే బెల్ కొట్టడానికి, 11 గంటలప్పుడు ఎన్ని టైం పడుతుంది? 11 సెకండ్లు. కానీ కాదు, 1 గంట కొట్టేది, మళ్ళీ గంట ఎన్నిసార్లు కొడుతుందండి? 6 గంటలు, 3 2 5 6 6 టైమ్స్. 6 టైమ్స్ అంటే ఎన్ని గ్యాప్స్ వస్తాయి? 2 3 4 5 అంటే 5 గ్యాప్స్. 6 అవర్స్ అంటే 5 గ్యాప్స్ వస్తాయి. 5 గ్యాప్స్కి ఎన్ని టైం తీసుకుంటుంది? 6 సెకండ్స్ తీసుకుంటుంది. మరి 11 o'clock అంటే ఎన్ని గ్యాప్స్ వస్తాయి? అంటే 10 గ్యాప్స్ వస్తాయి. 10 గ్యాప్స్కి ఎంత టైం తీసుకుంటుంది అంటే 10/5 ఇంటూ 6, 5 1 5 2 అంటే 12 సెకండ్స్ టైం పడుతుంది. 12 సెకండ్స్. సో 1 గంట అంటే 6 గంటలు కొట్టడానికి 6 సెకండ్ల సమయం తీసుకుంటే 11 గంటలప్పుడు 11 గంటలు కొట్టడానికి ఎంత సమయం తీసుకుంటుంది? కేవలం 12 సెకండ్ల సమయం మాత్రమే తీసుకుంటుంది. ఎంతండి? 12 సెకండ్లు తీసుకుంటుంది. సో మిర్రర్ టైం. మిర్రర్ టైం అంటే ఏంటి? సాధారణంగా మనకు మిర్రర్లో ఇమేజ్ టైం అంటాం, లేదంటే మిర్రర్ టైం అంటాం. మిర్రర్లో చూసినప్పుడు లెఫ్ట్ రైట్ కనబడుతుంది, రైట్ లెఫ్ట్ కనబడుతుంది. ఓకే, లెఫ్ట్ రైట్గా కనబడుతుంది, రైట్ లెఫ్ట్ కనబడుతుంది. టాప్ ఏముంటుంది, బాటమ్ ఉంటుంది. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మిర్రర్. ఇప్పుడు 1 o'clock అనుకోండి, 12 మీదనే ఉంటుంది. సో 1 ఎట్లా కనబడుతుంది? 11 మీద కనబడుతుంది. 2 చూస్తే 10 మీద కనబడుతుంది. 3 చూస్తే 9 కనబడుతుంది. అబ్జర్వ్ చేయండి. 4 చూస్తే 8 కనబడుతుంది. 5 చూస్తే 7 కనబడుతుంది. మీరు చూడండి, యాక్చువల్ టైం 1, మిర్రర్ టైం 11, టోటల్ ఎంత? 12. యాక్చువల్ టైం 2, మిర్రర్ టైం 10, 12. యాక్చువల్ టైం 3, మిర్రర్ టైం 9, 12. యాక్చువల్ టైం 4, మిర్రర్ టైం 8, టోటల్ 12. అంటే యాక్చువల్ టైము మిర్రర్ టైం రెండు కలిపితే ఎప్పుడైనా సరే ఎంత వచ్చింది? వి గెట్ 12 అవర్స్. ఈ 12 అవర్స్ ఈజ్ నథింగ్ బట్ 11 అవర్స్ 60 మినిట్స్ అని చెప్పొచ్చు ఈజీ కోసం. అంటే ఈ 11 అవర్స్ 60 మినిట్స్ నుంచి యాక్చువల్ టైం తీసేస్తే వి గెట్ ద మిర్రర్ టైం. మిర్రర్ టైం సబ్ట్రాక్ట్, వి గెట్ ద యాక్చువల్ టైం. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ ఏ వాచ్ షోస్ 240, ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ద టైం. 240 చూపిస్తుందండి వాచ్లో. దీన్ని మిర్రర్లో చూశారు అంటే ఏం చేయాలి? 1160 మైనస్ 240. సో ఎంత అవుతుందండి? 20. ఇక్కడ 11 మైనస్ 2 9, అంటే 9 అవర్స్ 20 మినిట్స్. అంటే అది మిర్రర్లో చూస్తే ఎంత టైం కనబడుతుంది? 9 అవర్స్ 20 మినిట్స్ టైం కనబడుతుంది.
If a watch shows 8:36, then find the image of the time. ఇక్కడ చూడండి 8:36 అన్నప్పుడు మనకు తెలుసు మనకి ఏం తెలుసు మిర్రర్ టైమ్ యాక్చువల్ టైం రెండు కలిపితే 11:60. సో 11:60లో మనకు వాచ్ ఎంత షో చేస్తుందండి 8:36. 0 - 6 బారోయింగ్ 10 - 6 అంటే ఎంత అండి 4. 5 - 3 2. ఓకే 11 - 8 3 అంటే ఇట్ షోస్ 3 hours 24 minutes. This is the mirror time. Okay, thank you.